ఎగిందంటేనా జాగ్రత్త, కుక్కిన పేనల్లే పడును. అన్నా వాణ్ణి వదిలిపెట్టద్దన్నా. ఆ బండ్ల దొర చేసిన అరాచకాలు ఒకటా రెండా? ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగం చేసి అడ్డొచ్చిన వాళ్ళని నరికి బావిలో పడేశాడు. మళ్ళీ ఆ బొచ్చు చేపే తగిలిందా నీ పులుసుకి? అబ్బాయికి కొర మీద ఇష్టమని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో, ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య? రుచి చూస్తే కదా తెలిసేది. ఈ రోజు మనం పెద్ద మంత్రం చేద్దామా? డక్కి, మంత్రం చేసే ముందు అది ఎవరికి ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి. వెల్కమ్ సునీత గారు, వెల్కమ్ టు 199 టాక్స్. థ్యాంక్ యూ అండి, నమస్తే. మనతో ఉన్నారు సునీత గారు. ఆమె ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. చెన్నైలోని ఆల్ ఇండియాలో రేడియోలో కూడా పనిచేసి వచ్చారు. వెల్కమ్ టు 199 టాక్స్ వన్స్ అగైన్ సునీత గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే. హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ అండి యాజ్ ఏ వాయిస్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ ఇండియా రేడియోలో ఎలా స్టార్ట్ చేశారు? నా పేరు సునీత చాచం అండి. నేను ఎంఎస్సి టెక్ జియో ఫిజిక్స్ చదివాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత బిఏ ఇండియన్ మ్యూజిక్ మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి. వీణలో ప్రావీణ్యం ఉంది. ఈ కంప్యూటర్స్ కూడా నేర్చుకున్నాను. దాంతో వాళ్ళు రేడియో స్టేషన్ వాళ్ళు నాకు అనౌన్సర్ ప్లస్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ రెండిట్లోనూ జాబ్ ఇచ్చారు. రెండు వర్క్స్ చేస్తూ ఉండేదాన్ని. ఆల్ ఇండియా రేడియోలో చెన్నైలో వాణి సర్టిఫికెట్ ఉంది నాకు. అంటే అది ఒక సర్టెన్ టైంలో మీ ప్రోగ్రామ్ వచ్చేదండి ఆల్ ఇండియా రేడియోలో? అవునండి, ఆల్ ఇండియా రేడియోలో చెన్నై బిలో తెలుగు ఉంది. ఆ ప్రోగ్రాంలో వస్తుంది. కంటెంట్ మేమే రాసుకుని సాంగ్స్ పెట్టి చేయాల్సి. అంటే ఆ సాంగ్స్ పెట్టి దానికి వీణ వాయించేవారా అక్కడ? ఫిల్మ్ సాంగ్స్ కొన్ని అలా ఉండేది, కొన్నేమో ప్రోగ్రామ్స్ ఉండేవి, కొన్ని డిఫరెంట్ సాహిత్యం కూడా ఉండేది. సాంగ్ అయినా పాడాలి, సాహిత్యం అయినా చెప్పాలి, ఒక డబ్బింగ్ అయినా చెప్పాల్సిందే ఆల్ ఇండియా రేడియోలో. 3 చేసేవాళ్ళు. అవన్నీ ఉంటాయండి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు వాళ్ళు ఏం అడుగుతారో అవి చెయ్యాలండి. మెయిన్ గా రేడియోయేనండి. అనౌన్స్మెంట్స్ అండ్ సాంగ్స్ అప్లోడ్ చేయడం. ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ అంటే ఓల్డ్ క్యాసెట్స్ అన్ని రికార్డ్ చేసి మళ్ళీ ఆన్లైన్ లో ఉంచడం. అది ఓల్డ్ క్యాసెట్స్ అన్ని మళ్ళీ మీరు రికార్డ్ చేయాలి. డిజిటైజేషన్ చేశాను చాలా మటుకు. అంటే నేను గాంధీ గారి దగ్గర నుంచి అన్ని విన్నాను ఆల్మోస్ట్. అవి క్లాసికల్ మ్యూజిక్ అన్ని మొత్తం హిందుస్థానీ, ఏది మెడ్రాస్ యూనివర్సిటీ మెడ్రాస్ రేడియో స్టేషన్ లో ఏవి ప్లే చేశారో అవన్నీ మళ్ళీ మేము డిజిటైజ్ చేసాం. డబ్బింగ్ వరకు స్వరంతో భావాలను ఎలా చెప్పాలంటారండి? రేడియోలో ఒక టైప్ ఆఫ్ టెంపో ఉంటుందండి, అది యూస్ చేయాలి. ఈ డబ్బింగ్ వచ్చేటప్పటికి మనం ఆర్టిస్ట్ అయిపోవాలి, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే ఒక వాయిస్ ఎలా పాత్రగా మారుతుంది అన్న వేరియేషన్ చూపించగలుగుతారేమో. అవునండి. ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ఉంటాయి కదండి, చాలా మాడ్యులేషన్స్ ఉంటాయి. సాఫ్ట్ ఉంటాయి, గయ్యాళిగా ఉంటాయి, లేదా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ ఒక వాయిస్ నుంచి ఇంకొక వాయిస్ కి చేంజ్ అయ్యేటప్పుడు మీకు ఏమన్నా ఈజీగా వచ్చేసేదా, ఇబ్బందిగా అనిపించేదండి ఆ టైంలో? అంటే ముందు కొంత ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాకే అప్పుడు చెప్పాల్సి ఉంటుంది. మాకు కొంచెం టైం ఇచ్చేవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇచ్చేవాళ్ళు. అంటే ఒకసారి సాఫ్ట్ వాయిస్ అయితే ఒకసారి అట్లా వాయిస్ చేంజెస్ చెప్పేవాళ్ళండి? ఒకటే క్యారెక్టర్ ఇస్తారు, ఒకళ్ళకి ఒక క్యారెక్టర్ ఇస్తారు. మీరు వేటి మీద ఎక్కువ చేసేవాళ్ళండి ఆ టైంలో? నేను నరేషనే ఎక్కువ. సైంటిస్ట్ గురించి వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తూ ఉండేది. సో అదంతా కలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన ఒక డైలాగ్ తీసుకొని స్టైల్స్ లో
డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి. అవి ఎలా ఉంటాయో చెప్తాం. ఇలా నార్మల్‌గా చెప్పేస్తాం. అది. అదే ప్రొఫెషనల్ సంస్థ నాణ్యతను మాత్రమే కాదు, నమ్మకాన్ని కూడా డెలివరీ చేస్తుంది. అది ప్రొఫెషనల్‌గా చెప్పాలంటే. స్టోరీ టెల్లింగ్ చెప్పాలంటే కానీ చిన్న ఆలోచన ఉంది. అది ఆమెను ముందుకు నడిపిస్తోంది. ఇది కొంచెం స్టోరీ టెల్లింగ్ లాగా. బావుంది. రీజనల్ అనుకోండి. ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఆ స్టైల్ రావాలి. అలాంటి డైలాగ్స్ అండి ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతదండి. ఇప్పుడు నాకే ఎంత నవ్వొచ్చిందో మీరు చెప్తా ఉంటే. అలాంటి డైలాగ్స్ ఇంకా మీకు ఏవి ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తే మీకు గుర్తున్నవి ఏమన్నా ఉంటే ఈరోజు మనందరం నవ్వుకోవడానికి మీకెన్ని తెలిస్తే అన్ని జెప్పండి. నవ్వుకొని చాలా రోజులయిపోయింది సునీత గారు. ఇంత డైలాగ్‌తో మనస్ఫూర్తిగా వచ్చే నవ్వు ఉంటది చూడండి. అది నటించడం కాదండి. అది రియల్‌గా హార్ట్‌లోంచి వస్తది. అది రావాలి అందరికి. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మన వీడియో జూస్తే జనాలు రిలాక్స్ అయిపోవాలి. నవ్వుకోవాలి. నవ్వుకోవడం మర్చిపోయామండి ఈ జనరేషన్‌లో అసలు. విజయకాంతం గారి డైలాగ్ చెప్పండి. రాత్రంగా భోంచేశానే. తెల్లవారి ఇంత కాఫీ, పలహారం ఇవ్వాలి. ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు. ఏవో పనులు చేస్తూ ఉంటారు. ఆ! చేస్తూ ఉంటారు. భోజనం. ఇంట్లో పని మనిషి, దొడ్లో పని మనిషి, తోటలో పని మనిషి, వడ్లకి మిషను, గాలికి మిషను, వంటకి మిషన్, అన్నిటికీ మిషనే. ఇంక వీళ్ళు చేసేదేంటి అంట. వండుకోవడం, మింగడం. అంతేగా ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలు. ఏ మా కాలం నాటి మిషన్‌లన్నీ ఉన్నాయా అంట. మేం చేయలేదు చాకిరీ. వెరీ నైస్ అండి. వెరీ నైస్. ఊరుకో, ఊరుకో. కల్లబొల్లి ఏడుపులతో ఊరు వాడ ఏకం చేస్తే ఓహోహో! ఈ వగలు నా దగ్గర కాదు. ఇదిగో ఈ వారకత్వంతా వింటారని భయం. ఈ 10 మంది నన్ను ఆడిపోసుకుంటాను బిడెం గాని నాకేమాత్రం లేదు. ఈ చుక్కమ్మకి తిక్క రేగిందంటేనా జాగ్రత్త. కుక్కిన పేనల్లే పడును. హా! ఏమనుకున్నావో? వాసుదేవ, మహానుభావ, శ్రీరామచంద్ర. నైస్ అండి. నైస్. నైస్. బావుంది. ఇంకా ఎవరివి ఫ్లెక్సిబుల్‌గా చెప్పగలుగుతారండి డైలాగ్స్? విలన్ డైలాగ్ చెప్పండి సునీత గారు. తప్పకుండా. అన్నా! వాణ్ణి వదిలిపెట్టొద్దన్నా! ఆ బండ్ల దొర చేసిన అరాచకాలు ఒకటా, రెండా? ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగం చేసి, అడ్డొచ్చిన వాళ్ళని నరికి బావిలో పడేశాడు. ఒక మానవ మృగమన్నా, మానవ మృగం. ఒక ఆడపిల్ల వాడి ముందు చెప్పులేసుకు తిరిగిందని దాని 2 కాళ్ళని నరికేశాడు. వాడిని అలా ఇలా చంపకూడదన్నా, కాల్చి, కత్తితో పొడిచి, ముక్కలు ముక్కలుగా నరికి చంపాలన్నా, పదన్నా పద మనందరం కలిసి వాడిని నరికేద్దాం. నైస్ అండి. బావుంది. లో వేరియేషన్స్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా మీరు బిహైండ్ ద వాయిస్ ఉన్నా గాని, ఆ హావభావాలన్నవి మీలో వచ్చేస్తాయి గదండీ ఆటోమేటిక్‌గా. అండి. అది ఆ క్యారెక్టర్ బట్టి అలా వస్తేనే. క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయితేనే డైలాగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి గదండీ మీకు. అవునండి. ఎప్పుడైనా రికార్డింగ్ చేసేటప్పుడు ఏదన్నా ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేటప్పుడు గాని, ఎప్పుడన్నా ఆహ్, స్ట్ర ఈ వాయిస్‌కి స్ట్రగుల్ అయ్యాను నేను. కొంచెం ఇబ్బందనిపించింది. లేదా మీ స్ట్రగుల్స్ కూడా ఉంటాయనుకుంటాను నేను. ఆ స్ట్రగుల్స్ ఎలా అవును. ఉంటాయండి? అంటే ఫస్ట్ రికార్డ్ చేస్తాం. మాకిచ్చింది కంటెంట్ క్రియేట్ చేసుకొని, అన్నీ సెట్ చేసుకొని, ఆహ్, స్టూడియోలో దాంట్లో ఇంకో రూమ్ ఉంటుంది గదా! అందులో వెళ్ళి రికార్డ్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ వింటాం మేము. మేమంటే డైరెక్ట్ ఆర్‌జేలయితే నీకు డైరెక్ట్‌గా వాళ్ళు అప్పటికప్పుడు చెప్పేస్తారు. ఇది మాదెలా ఉండేదంటే మేము రికార్డ్ చేసుకొని విని సరిగ్గా లేకపోతే మళ్ళీ వెళ్లి దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఆ ఫీడర్ లెవెల్ అవన్నీ సరి చేసుకొని, మళ్ళీ రికార్డ్ చేసుకొని, అప్పుడు ఆన్ ఎయిర్ ఆహ్, లైవ్ టెలికాస్ట్‌కిస్తాం. ఏ వయసున్నప్పుడు జాయిన్ అయ్యారండి ఆల్ ఇండియా రేడియోలో మీరు? నేను 40కి జాయిన్ అయ్యాను. 40కి జాయిన్ అయ్యారు. తెలుసుకోవచ్చా ఇప్పుడు మీ ఏజు? తెలుసుకోవచ్చా? నేనిప్పుడు 58. గ్రేట్ అండి. ఈ ఏజ్‌లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది చూసారు. అది చాలా గ్రేట్.
థాంక్స్ అండి. ఆ ఇంట్రెస్ట్ గూడా అందరిలో ఉండాలండి. ఉంటేనే ఏదన్నా అచీవ్ చేయగలుగుతారనిపిస్తది నాకైతే. ఈ 58 ఇయర్స్‌కి అందరూ కృష్ణ రామ అని కూర్చోవాలనుకుంటారు. కానీ మీరు ఈ ఏజ్‌లో గూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇంకా ఇంకా బయటకి వస్తా ఉన్నారు. చేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నాను సునీత గారు మీకు. థాంక్స్ అండి. సునీత గారు మీకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచన మీకెలా వచ్చిందసలు? ఆల్ ఇండియా రేడియోలో ఎక్స్‌పీరియన్స్ ఉండేటప్పటికి నేనొకరోజు ఫేస్‌బుక్‌లో డాక్టర్ ఆశ్లేష గారి వీడియో చూసానండి. ఆవిడసలు ఒక్క వీడియోకే నేను చాలా మెస్మరైజ్ అయ్యి డిజిటల్ మహిళా గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. మిత్రా పవర్ సంఘం కేపీహెచ్‌బీ దాంట్లో జాయిన్ అయ్యాను. నాది నీష్ వాయిస్ ఓవర్. సో, ఎక్స్‌పీరియన్స్ బట్టి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. చిన్మయి శ్రీపాద్ దగ్గర వాయిస్ కల్చర్ అండ్ డబ్బింగ్ నేర్చుకున్నాను. తర్వాతేమో కాంతిప్రియ గారి దగ్గర డబ్బింగ్ అండ్ వాయిసెస్ ఆ వర్క్‌షాప్ కూడా నేను అటెండ్ అయ్యి సూపర్బ్ అండి. ఈ ఏజ్‌లో కూడా మీరు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి. అది అందరికీ ఉండదండి. ఈ ఏజ్‌లో అలాగా ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను ఇంప్రూవ్ జేసుకోవాలి. మీ అవును. ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది గూడా సరిపోదు అనుకోని ఇంకా ఎఫర్ట్ పెట్టి ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటున్నారు చూడండి 58 ఇయర్స్‌లో. దట్స్ గ్రేట్ అండి. థాంక్స్ అండి. మీ వాయిస్‌ని డెవలప్ చేసుకోవడానికి మీరు చేసే ప్రాక్టీస్ ఏంటండి? అంటే మామూలుగా మైక్ ముందు మాట్లాడేస్తే సరిపోదు. కొన్ని ప్రాసెస్‌లున్నాయి. మార్నింగ్ వార్మ్ వాటర్ తాగడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చాలా ఇంపార్టెంట్. అవి చేయడం. మ్యూజిక్ వచ్చుంటే ఆకార సాధన చేయొచ్చు. లేతే ఓం అని ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ క్లియర్‌గా ప్రొనౌన్సియేషన్ చేయడం, ఎమోషనల్ కంట్రోల్, పిచ్ అప్ అండ్ డౌన్ అవ్వడం, హ్యాపీ వాయిస్ ఎలాగా, సాడ్ వాయిస్ ఎలాగా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆహ్, వస్తూ ఉంటాయండి. వాయిస్ ప్రోటోకాల్ చేయాలి. అంటే వాటర్ ఎక్కువ తాగాలి, రెస్ట్ కంపల్సరీ, జోరుగా అరవకూడదు, హుహుహు. చల్లని పదార్థాలు తీసుకోకూడదు. బాగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చల్లని ఆ! పదార్థాలు అది తినకూడదు అనంటే అది త్యాగమే గదండీ! అవునండి. డబ్బింగ్‌కి, నరేషన్‌కి, యానిమేషన్ వీటిలో మీది ఏ ఏది ఎక్కువ ఇష్టం? ఏది ఇంట్రెస్ట్? డబ్బింగే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. అది అంటే ఆ క్యారెక్టర్‌లోకెళ్ళి చెప్పడం ఈజీ అవుతుంది. డబ్బింగ్ చేసేటప్పుడు ఆహ్, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తదనుకుంటా. 'ఓ ఆ! బేబీ' సినిమాలో ఆహ్, లక్ష్మి గారి డైలాగ్ ఒకసారి చెప్పండి? ఆ! మళ్ళీ ఆ బొచ్చు చేపే తగిలిందా నీ పులుసుకి? అబ్బాయికి కొరమీను ఇష్టమని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో! ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుందత్తయ్య? రుచి చూస్తే గదా తెలిసేది. నువ్వు చూడవే పోనీ. కదా! చేపల పులుసులో అడ్డమైన మసాలా వేయొద్దంటే వినవు కదా నువ్వు. చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు నూరి వేస్తే చేపలు నీసు వాసన రాదు. ఏం పిల్లవో! ఇదిగో చింతపండు పులుసు అక్కడే ఉంది. ఓయ్! ముందు దాన్ని జూడు. ముక్కలతో పాటు మగ్గిస్తేనే పులుసు రుసుంటుంది. ఈదిలో కుక్క మరిగిద్ది, ఇంట్లో అత్త వాగిద్ది. దీని లెక్కేంటో వినవు కదా! జరుగు నువ్వు. నేను చూసుకుంటా పో అవతలకి. శుభ్రం లేదు, పాడులేదు. వెరీ నైస్ అండి. బావుంది. థాంక్ యూ సో మచ్ సునీత గారు. 'అలా మొదలైందిలో' ఒకటి నార్మల్ డైలాగ్ ఒకటి చెప్తారా? చెప్తాను. నోట్లో ఉన్నది 150 క్యాలరీస్. ఆ ప్లేట్‌లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్‌లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచినా బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు గూడా ఊడుతుందంట. బావుందండి. అంటే డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు గదండీ నచ్చిన డైలాగ్స్. చేస్తాను. సునీత గారు ఒక యానిమేషన్ స్టోరీ వాయిస్ మోడ్యులేషన్ చెప్పండి. ఇది పిల్లి పిల్ల బర్త్‌డే ఐస్ క్రీమ్ కేక్ స్టోరీ అండి. బేటా ఈరోజు నీ బర్త్‌డే. ఈరోజు నా బర్త్‌డేనా? హహహా! ఈరోజు నా బర్త్‌డేనా? హహహా! భలే భలే! ఈరోజు నీ బర్త్‌డే కదా! నీకేం కావాలి? నాకు కేక్ కావాలి మమ్మీ. నాకు కేక్ కట్ చేయాలనుంది మమ్మీ. సరే మనం కేక్ వాళ్ళ దగ్గరికెళ్ళి కేక్ అడుగుదాం రా. చెట్టు మీద కోతి ఉంటుంది. ఏ పిల్లి పిల్ల ఎక్కడికెళ్తున్నావు?
బందర్ బాయ్, ఈరోజు నా బర్త్డే, అందుకే మా మమ్మీ నేను కేక్ తేడానికి వెళ్తున్నాం. హ్యాపీ బర్త్డే పిలిపిలా. థ్యాంక్ యూ బందర్ బాయ్. ఆ వాయిస్ 2 రకాలుగా మీ టంగ్‌ని ట్విస్ట్ చేసి మరి మాట్లాడుతున్నారు చూడండి. అది చాలా ఎఫర్ట్ పెడితేనే కానీ రాదండి అది. వినేవాళ్ళకి క్యాజువల్‌గా అనిపించొచ్చు గానీ, అది చాలా హార్డ్ అండి అది. మీకు తెలుసది. లేదా ఆ మోడ్యులేషన్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతది అది ఎంత హార్డ్ అనేది. చూసేవాళ్ళకి ఆ క్షణికానందమేనండి అది. కానీ దాంట్లో ఉన్న కష్టం ఉంటది చూసారు? అది గుర్తించాలనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. చాలా చెప్పారు. థ్యాంక్స్ అండి. సునీత గారు, వన్ మోర్ యానిమేషన్ స్టోరీ గురించి వాయిస్ మోడ్యులేషన్‌లో ఇంకొక స్టోరీ చెప్తారా చిన్నది? కథ పేరు 2 జిన్నీలు నిజమైన మంత్రం. ఒక దట్టమైన అడవిలో 2 చిన్న మంత్రాలు వచ్చిన జిన్నీలు ఉండేవి. వాళ్ళ పేర్లు లక్కీ, డక్కీ. డక్కీ లక్కీతో, లక్కీ, ఈరోజు మనం పెద్ద మంత్రం చేద్దామా? డక్కీ, మంత్రం చేసే ముందు అది ఎవరికి ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి. డక్కీ మాత్రం వెళ్ళలేదు. అక్కడున్న పెద్ద చెట్టుని చూపిస్తూ, ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా, ఈ చెట్టు బంగారం కావాలి. ఆశ్చర్యం, చెట్టు మెరుస్తూ బంగారు చెట్టుగా మారింది. కానీ ఆ చెట్టు నీడలో ఉన్న జింకలు, కుందేళ్లు, కోతులు ఎండలో నిలబడిపోయాయి. డక్కీ, చూసావా, మన మంత్రం వల్ల జంతువులకు కష్టం వచ్చింది. నేను సరదాగా చేశాను లక్కీ, ఇలా అవుతుందని తెలియలేదు. తప్పు తెలిసింది కదా డక్కీ, ఇప్పుడు సరి చేద్దాం. ఇద్దరు అబ్రకదబ్రా అంటూ చెట్టు మళ్ళీ పచ్చగా మారాలన్నాయి. చెట్టు మళ్ళీ పచ్చగా మారింది. నైస్ అండి. చాలా వాయిస్ మోడ్యులేషన్ చేసి చూపించారసల. ఇట్లాంటి ఇంకా మరెన్నో అవకాశాలు మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. యానిమేషన్ స్టోరీస్‌కి వాయిస్ ఓవర్ కింద. మా ఆడియన్స్‌కి ఇలాంటి కథలు, ఈ స్టోరీస్, వాయిస్ మోడ్యులేషన్స్ బాగా ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రసన్న గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి ఎపిసోడ్‌తో. బై.